హే బడీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మై నేమ్ ఈస్ సాయి కుమార్. సో ఈరోజు మనము జావా స్క్రిప్ట్‌లో ఉండే ఈవెంట్స్ గురించి చూద్దాం అన్నమాట. ఓకేనా. సో నార్మల్‌గా జావా స్క్రిప్ట్‌లో ఈవెంట్స్ అంటే ఏంటి? అలానే మనకి ఈవెంట్ బబ్లింగ్ అండ్ ఈవెంట్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో వాటి గురించి ఇన్ డీటెయిల్‌గా చూద్దాం ఈరోజు. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికోసం వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇక్కడ మనకి 3 ఫైల్స్ కావాలి కదా! సో వర్క్ చేయడానికి ఒకటి HTML, జావాస్క్రిప్ట్, CSS ఫైల్స్ అనేవి క్రియేట్ చేశాననమాట. సో ప్రెజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి బాయిలర్ ప్లేట్ అని చెప్పేసి దీన్ని జనరేట్ చేద్దాము. ఓకేనా. సో ఇక్కడ మనము ఈవెంట్స్, ఓకేనా. ఇప్పుడు మనం వర్క్ చేసేది ఈవెంట్స్‌తో కాబట్టి మనము ఈవెంట్స్ అని చెప్పేసి రాసేసుకుందాము. ఒక డివ్ రాసేసుకున్నాం. ఓకేనా. జస్ట్ నార్మల్‌గా హలో వరల్డ్ అని చెప్పేసి రాసేసుకొని, ఓకేనా. జస్ట్ అవుట్‌పుట్ కోసం అలా అంటే మన బ్రౌజర్‌లో గో లైవ్ అని క్లిక్ చేసి చూడడానికి అంతే. ఓకేనా. సో సో ప్రెజెంట్ ఇలా ఓకే. ఓకే. సో ఇలా మనము మనకి ఇలా ఓపెన్ అప్ అయిపోయింది కదా! సో సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో ఇక్కడ మనకి హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చేసింది కదా! సో మనం దీన్ని నార్మల్‌గా అయితే రిమూవ్ చేసేద్దాం. మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే అవసరం లేదు. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన CSS‌ని లింక్ చేసుకుందాము. ఓకేనా. సో లింక్ CSS. ఓకే. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే మన జావాస్క్రిప్ట్‌ని లింక్ చేసేసుకుందాం. ఓకేనా. యెప్. ఓకే. సో ఇక్కడ మనము నార్మల్‌గా ఒక హెడ్డింగ్ 1 రాసేసుకొని, ఓకేనా. ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని చెప్పేసి రాసేసుకుందాము. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే మేబీ ఇన్‌లైన్ స్టైలే రాసేసుకొని ఒకటి పర్లేదు. టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే. అండ్ ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ యాడ్ చేద్దాం. దట్ ఈస్ ఫైన్. ఓకే. మేబీ వి కెన్ యాడ్ సమ్ యెల్లో గ్రీన్. యెప్. దట్ ఈస్ ఫైన్. సో ఇక్కడ మనము ప్రెజెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి చూద్దామన్నమాట. సో నార్మల్‌గా ఈవెంట్స్ అంటే ఏం లేదండి. సో మనమైతే అంటే యాక్చువల్లీ మనమే ఎవరైతే యూజర్స్ ఉన్నారో, సో యూజర్స్ అనేవాళ్ళు యాక్షన్స్ చేస్తారనమాట మనకి నార్మల్‌గా వెబ్‌సైట్ మీద. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బటన్‌ని క్లిక్ చేయడము, లేదా మౌస్‌ని దేని మీద అంటే ఏదైనా డివ్ మీద గానీ, ఏదైనా పారాగ్రాఫ్ మీద గానీ, ఏదైనా ఇంకా బటన్ మీదనే అనుకోండి. ఇలా హోవర్ చేయడం అనమాట. ఓకేనా. సో ఇలాంటి టైప్ ఆఫ్ అంటే ఇంకా మనకి కీబోర్డ్ ఈవెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఒకసారి ఇలా కీ ప్రెస్ చేయడము. ఓకేనా. కీ అప్, కీ డౌను, మనకి కీ ప్రెస్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఓకేనా. సో మనకి కీ డౌన్ అనేవి, కీ అప్ అనేవి ఏంటి అంటే మనము కీ ప్రెస్ చేసినప్పుడు అంటే కీ డౌన్ అయినప్పుడు ఆ ఈవెంట్ అనేది రన్ అవుతుంది. కీ అప్ అనేది ప్రెస్ చేసి వదిలేసినప్పుడు ఆ ఈవెంట్ అనేది రన్ అవుతుందన్నమాట. ఇంకోటి కీ ప్రెస్ అనేది ఏంటి అంటే జస్ట్ కీ ప్రెస్ చేసినప్పుడు ఈవెంట్ మనం ఇచ్చుకున్నట్లయితే ఈవెంట్ అనేది రన్ అవుతుందన్నమాట. సో అవి ఏంటి ఎలా అని చెప్పేసి ఇప్పుడు మనం డీటెయిల్‌గా చూద్దాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక డివ్ తీసేసుకుంటాను. ఓకేనా. ఒక డివ్. ఓకే. సో దీనికి మనం ఏం చేద్దామంటే ఒక ఐడీ తీసుకుందాము. ఓకేనా. సో కంటైనర్ అని చెప్పేసి కంటైనర్. ఓకే. సో ఇలా తీసేసుకొని మనం ఏం చేయవచ్చు అంటే దీన్ని స్టైల్ చేద్దాము. ఓకేనా. సో ఇక్కడ అది ఐడీ కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిఫాల్ట్ స్టైల్స్ అప్లై అయ్యి ఉన్నాయి కాబట్టి మనము దాన్ని తీసేద్దాము. సారీ, బోర్డర్ కాదు, ప్యాడింగ్. ప్యాడింగ్ 0, మార్జిన్ 0. ఓకే. బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. ఓకే. సో ఇవి డిఫాల్ట్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో మనం రీసెట్ చేసామన్నమాట. ఓకేనా. దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మన కంటైనర్ ఏదైతే ఉందో దానికి ఒక హైట్ వచ్చేసి 100 పిక్సెల్స్. ఓకే. సో ఇవి మన ఈవెంట్స్ గురించి చూద్దాం ఇప్పుడు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఈవెంట్స్ గురించి చెప్పేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అన్నమాట. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ we can add like aqua. Okay. So we can add some margin to it. Okay. Margin 10 pixels. Okay. That is fine. సో ఇక్కడ మనకి ఒక కంటైనర్ అనేది వచ్చింది కదా! సో ఈవెన్ వీ కెన్ ఇంక్రీజ్ కంటైనర్ హైట్ అండ్ విడ్త్, దట్ ఈస్ అప్ టు 200. ఓకే. ఈవెన్ వీ కెన్ యాడ్ విడ్త్ ఆల్సో, దట్ ఈస్ ఫైన్. 200. ఓకే. సో మనము ఇప్పుడు జావాస్క్రిప్ట్‌తో వర్క్ చేయాలి కాబట్టి, అంటే ఈవెంట్స్ అనేవి చెప్పి ఉంటాయి కాబట్టి జావాస్క్రిప్ట్‌తో వర్క్ చేయాలి కాబట్టి, సో నేను జావాస్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ అప్ చేసేసాను. సో ఇప్పుడు మనము ఈ కంటైనర్ తోటి వర్క్ చేయాలి కాబట్టి సో మనం ఏం చేద్దామంటే, ఓకేనా. సో ఈ ఐడీని తీసుకెళ్దాం అన్నమాట. ఓకేనా. అంటే ఈ ఐడీతో మనము ఈ జావాస్క్రిప్ట్‌లో సెలెక్ట్ చేసేసుకుందాము. ఓకేనా. కాన్స్ట్ వేరియబుల్ తీసేసుకుంటున్నా కంటైనర్ అని చెప్పేసి. ఓకే. మనకి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని చెప్పేసి ఆ కంటైనర్‌ని తీసుకుందాము. ఓకే. అది బటన్ కాదు, కంటైనర్. అంటే ఐడీ కాదు, కంటైనర్. ఓకేనా. జస్ట్ మనం కన్సోల్ లాగ్ చూసుకుందాము మనకు వచ్చింది కంటైనర్ కరెక్టా కాదా అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడ మనం కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూసినట్లయితే మనకి
రావాలి కంటైనర్ అని చెప్పేసి, అదే డివ్ ఎలిమెంట్ అని చెప్పేసి రావాలి. సో డివ్ అనేది వచ్చింది, ఐడి తోటి కంటైనర్ వచ్చింది కదా. ఓకే, ప్రాపర్గానే మనము తీసుకున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈవెంట్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మౌస్తో చేసే ఈవెంట్స్ ఉంటాయి అనమాట. సో కీబోర్డ్తో చేసే ఈవెంట్స్ ఉంటాయి. ఓకేనా, మనకి ఈవెన్ ఇన్పుట్స్ అంటే తెలుసు కదా. సో ఆ ఫార్మ్స్, ఓకేనా, ఇన్పుట్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో వాటిలో కూడా ఆన్ చేంజ్ అని చెప్పేసి ఇంకా చాలా చాలా డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం కొన్ని అందులో మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి క్లిక్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాము. ఓకేనా, సో క్లిక్. ఓకే, క్లిక్ అనేది ఏంటి అంటే మనకి బటన్ ఏదైతే మౌస్ ఉందో, మౌస్ బటన్ని క్లిక్ చేసినప్పుడు అదొక క్లిక్ ఈవెంట్ అవుతుందన్నమాట. అంటే దీనికి ఈ క్లిక్ ఈవెంట్ను అంటే హ్యాండిల్ చేయడానికి మనకి ఈవెంట్ హ్యాండ్లర్స్ అని కూడా ఉంటాయన్నమాట. సో అవే మెథడ్స్. ఓకేనా, సో అదే యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కంటైనర్ అని చెప్పేసి ఉందనుకో. సో దీని మీద మనము క్లిక్ చేసినప్పుడు ఈ ఏదైతే మన కంటైనర్ ఉందో, ఈ కంటైనర్ దీని మీద మనం క్లిక్ చేసినప్పుడు నాకు ఒక ఇందులోనే ఒక టెక్స్ట్ రావాలి. ఓకేనా, సో చూద్దాము అలా ఎలా రన్ చేసినప్పుడు, అంటే ఈ ఈవెంట్ అనేది ఎలా రన్ అవుతుందని చెప్పేసి దానికి మనకి ఈవెంట్ హ్యాండ్లర్ అని చెప్పేసి ఉంటుంది. సో అదే వచ్చేసి ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఇది ఈ ఏదైతే క్లిక్ ఈవెంట్ అని ఉందో ఆ క్లిక్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆ క్లిక్ చేసే అంతవరకు ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకసారి మనకి క్లిక్ ఈవెంట్ అనేది రన్ అయింది అనుకో, అంటే ఇదే క్లిక్, మనం నార్మల్గా మౌస్ని క్లిక్ చేయడానికి ఇది చూస్తూ ఉంటుంది. ఒకసారి క్లిక్ ఈవెంట్ అనేది రన్ అయింది అనుకో, ఈ ఏదైతే కంటైనర్ మీద, ఓకే, ఎక్కడైనా ఈ కంటైనర్ మీద ఎక్కడైనా కానీ, బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది కంటైనర్ చేస్తే రాదు. ఓకేనా, సో ఈ కంటైనర్ మీద మాత్రమే క్లిక్ చేస్తే మాత్రం ఏదైతే ఈ కోడ్ ఉంటుందో కాల్ బ్యాక్ ఫంక్షన్, సో ఆ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. అంటే ఈ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది, ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ అనేది రన్ చేస్తాను అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నార్మల్గా ఫస్ట్ కన్సోల్ లాక్ చేద్దాం ఆర్ అలర్ట్ చేద్దాం, దట్స్ బెటర్. ఓకే, సో అలర్ట్ మేబీ కంటైనర్ వాస్ క్లిక్డ్. ఓకేనా, సో ఇలా పెట్టేసుకుని, సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి. సో చూసారా మనకి అలర్ట్ అనేది వస్తుంది. అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ ఏదైతే యారో ఫంక్షన్ ఉందో, సో ఈ ఫంక్షన్ అనేది ఫైర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇలా బయట క్లిక్ చేస్తున్నా. సో చూసారా, ఇది బయట క్లిక్ చేస్తే ఈ ఈవెంట్స్ అనేవి, ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అనే అది సెలెక్ట్ అవుతుంది, కానీ మనకి ఏం రావట్లేదు. బట్ అదే నేను ఇక్కడ కంటైనర్ మీద క్లిక్ చేస్తే చూసారా మనకి కంటైనర్ వాస్ క్లిక్డ్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇలా క్లిక్ చేసినప్పుడు మనం దీంట్లోనే ఒక కంటైనర్కి టెక్స్ట్ యాడ్ చేద్దాం. ఓకే, టెక్స్ట్ కంటెంట్. ఓకే, దిస్ ఈస్ ఏ కంటైనర్. ఓకే, సో ఇలా మనం యాడ్ చేసేసుకొని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో దానికి చూసారా క్లిక్ చేయగానే మనకి దిస్ ఈజ్ ఏ కంటైనర్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఈవెన్ వీ కెన్ చేంజ్ ద కలర్. మనం క్లిక్ చేసినప్పుడు కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, కంటైనర్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, నాట్ ఫిల్టర్, బ్యాక్గ్రౌండ్ కలర్ టు మేబీ వీ కెన్ చేంజ్ ఇట్ టు రెడ్. ఓకే, సో ఇప్పుడు చూసారా మనకి ఇది బై డిఫాల్ట్గా ఆక్వా బ్లూ, అంటే ఆక్వా కలర్లో ఉందన్నమాట, అంటే స్కై బ్లూ కలర్. సో మనం క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. ఏంటి అది, దిస్ ఈజ్ ఏ కంటైనర్ అని చెప్పేసి టెక్స్ట్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. అలానే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను క్లిక్ చేసా, చూసారా, సో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది, యాజ్ వెల్ యాజ్ మనకి దిస్ ఈజ్ ఏ కంటైనర్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఇది ఒకటి మనకి క్లిక్ ఈవెంట్ అంటారు. ఇది క్లిక్ ఈవెంట్, మనం క్లిక్ చేసిన ప్రతిసారి ఇది రన్ అవుతుంది అనమాట. అంటే రిఫ్రెష్ చేసి, సో మనం క్లిక్ చేస్తే చూసారా మనకి దిస్ ఈజ్ ఏ కంటైనర్ ప్లస్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఓకేనా, సో ఇది క్లిక్ ఈవెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే మౌస్ హోవర్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, సో మనం ఏం చేద్దామంటే దీన్ని కామెంట్ చేస్తున్నాను నేను ప్రజెంట్. ఓకే, సో మనకి మళ్ళీ దీన్ని డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, కంటైనర్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకేనా, సో మనకి మౌస్ ఎంటర్ అని చెప్పేసి చూద్దాము. సో మౌస్ ఎంటర్ అనేది ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మౌస్ అనేది ఈ డివ్ మీదకి తీసుకెళ్తామో, అంటే ఎంటర్ చేస్తామో ఇలా, అంటే ఇలా దీని మీదకి తీసుకెళ్తాము, సో అప్పుడు ఈ ఈవెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, మౌస్ ఎంటర్ అనే ఈవెంట్. ఓకేనా, సో అప్పుడు మనం ఏం చేద్దామంటే, ఓకే, టెక్స్ట్ కంటెంట్ సారీ కంటైనర్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అని చెప్పేసి లీవ్ మీ ఎలోన్ అని చెప్పేసి రాద్దాము. సో ఇంకోటి ఏంటి అంటే మనం ఇంకొకటి కూడా రాద్దాము, మౌస్
యూనో మౌస్ యూనో డౌన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మౌస్ డౌన్ ఆర్ సంథింగ్, ఒక్క నిమిషమా, మౌస్ లీవ్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో ఇది లీవ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి టెక్స్ట్ కంటెంట్ అనేది థ్యాంక్ యూ అని చెప్పేసి రావాలి. ఓకేనా. కంటైనర్ డాట్ టెక్స్ట్ కంటెంట్. ఓకే. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇలా రాయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎప్పుడైతే మనము దీని మీదకి అంటే మౌస్ని మనము దాని మీదకి ఎంటర్ చేస్తాము, ఏదైతే ఈ ఎలిమెంట్ అంటే పేరెంట్ ఉందో ఇది ఉందో, సో చూసారా మనం ఇలా తీసుకెళ్ళడమే లేటు అది వచ్చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనకి మౌస్ అనేది ఈ ఈ డివ్ ఎలిమెంట్ మీదకి ఎంటర్ చేసాము అనుకో, చూడండి మనకి లీవ్ మీ ఎలోన్ అంటుంది. అంటే మనము మళ్ళీ అది వదిలేరా బాబు అని చెప్పేసి, నన్ను వదిలేరా బాబు అని చెప్పేసి అంటుంది. సో ఇప్పుడు మనం తీసేసాం అనుకో, సో చూసారా థ్యాంక్ యూ అని చెప్పేసి థ్యాంక్ యూ చెప్తుంది. అవునా. సో అలా అనమాట. మనం ఎప్పుడైతే దాని మీదకి హోవర్ చేస్తామో మనం వదిలే అంటుంది. బట్ అదే మనం బ్యాక్ అంటే లీవ్ చేసేసాము అంటే ఈ ఏదైతే కంటైనర్ని వదిలేసామో అంటే మౌస్ అనేది వదిలేసింది, దాని నుంచి బయటకు వచ్చేసింది. అవునా. బయటకు వచ్చేస్తే థ్యాంక్ యూ అని చెప్పేసి మనము టెక్స్ట్ కంటెంట్ని చేంజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా మనకి మౌస్ ఎంటర్, మౌస్ లీవ్ అని చెప్పేసి ఈ యొక్క ఈవెంట్స్ అన్నమాట. ఓకేనా. సో ఇవి మౌస్తో వర్క్ చేసాయి అన్నమాట. ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో ఆర్ ఎంటర్ చేస్తామో, హోవర్ అండ్ ఎంటర్ సిమిలర్, అవి అలానే అంటే కామన్, మనం ఏది చూసుకున్న ప్రాబ్లం లేదు. బట్ సిచ్యువేషన్ తగ్గట్టు మనకి యూనో యూజ్ చేసుకోవడమే. మనకి ఈవెన్ మౌస్ హోవర్ కూడా ఉంటుంది. ఓకేనా. మౌస్ హోవర్ అని చెప్పేసి ఇది మౌస్ ఓవర్. ఓకే. మౌస్ ఓవర్. సో ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ మన అంటే మౌస్ ఓవర్ అంటే జస్ట్ దాని మీద హోవర్ చేయడం అనమాట. హోవర్ చేయడం. ఓకేనా. ఇలా మీదికి పెట్టేయడం అనమాట. ఓకే. మౌస్ ఓవర్. సో ఇలా. సో ఈవెన్ యూనో సమ్ అనదర్ మౌస్ రిలేటెడ్ కూడా ఉంటుంది. మౌస్ డౌన్ అన్న. ఓకే. మౌస్ డౌన్ అంటే నార్మల్గా క్లిక్ చేయడము. ఓకేనా. సో మౌస్ డౌన్ అంటే ఇలా క్లిక్ చేయడము. ఓకే. మౌస్ డౌన్ అంటే సో ఏదైనా బటన్, మౌస్ బటన్ని క్లిక్ చేయడం అన్నమాట. మౌస్ అప్ అని కూడా ఉంటుంది. సో అదంటే క్లిక్ చేసి వదిలేసినప్పుడు అది యూనో రన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు చూసారా, నేను ఇప్పుడు ఇది ఎంటర్ చేసా, మనకి ఏం రాదు. బట్ నేను క్లిక్ చేసినప్పుడు మాత్రమే లీవ్ మీ ఎలోన్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు నేను క్లిక్ చేశాను. సో చూసారా లీవ్ మీ ఎలోన్ అని చెప్పింది. బట్ నేను ఇప్పుడు ఏదైతే మౌస్ అనేది తీసేసాను అనుకో, అప్పుడు థ్యాంక్ యూ మాత్రం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం మౌస్ లీవ్ అని చెప్పేసి ఈవెంట్ అనేది రన్ చేసాం కాబట్టి అది వస్తుంది అనమాట. సో ఈవెంట్ మనకి ఇక్కడ మౌస్ అప్ అని కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ హోవర్ చేసాము, లేదు ఇక్కడ తీసేసాము, అయినా రాలేదు. ఎందుకు అంటే మనము మౌస్ డౌన్, మౌస్ అప్ అని చెప్పేసి ఈ ఈవెంట్స్ రన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తాను. మౌస్ డౌన్ అంటే యూనో లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తా, చూసారా మనకి క్లిక్ అయింది ప్లస్ అప్ అయింది, అంటే డౌన్ అయింది, బటన్ అనేది డౌన్ అయింది ప్లస్ అప్ అయింది. సో అందుకే మనకి లీవ్ మీ ఎలోన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ థ్యాంక్ యూ కూడా వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు చూసారా నేను క్లిక్ చేసా డౌన్, వదిలేస్తే థ్యాంక్ యూ అని వస్తుంది అలా. సో అర్థమైంది కదా. సో ఇది మౌస్ డౌన్, మౌస్ అప్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా. సో అవే అన్నమాట. ఇవి వచ్చేసి మనకి మౌస్ రిలేటెడ్ ఈవెంట్స్ అంటారనమాట. ఓకేనా. సో అలానే మనకి యూనో కీబోర్డ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఓకేనా. సో కీబోర్డ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే, సో మనం దానికోసం ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఇలా రాసేసుకొని ఓకేనా. సో కీ డౌన్ అని చెప్పేసి రాసుకుందాము. ఓకేనా. సో కీ డౌన్ అనేది ఏంటి అంటే మనం ఎప్పుడైనా యూనో కీని అంటే ఏదైనా ఏ కీ అయినా కానీ మన కీబోర్డ్లో ఏ కీ అయినా కానీ యూనో డౌన్ చేసినప్పుడు అంటే ప్రెస్ చేసినప్పుడు మనకు ఒక ఈవెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మనం కన్సోల్లో చేద్దాము. ఓకేనా. ఆర్ అలర్ట్ చేద్దాము. అలర్ట్ అయితే బెటర్ అనుకుంటున్నా. సో చూద్దాం ఒకసారి. అలర్ట్ అని చెప్పేసి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో అంటే క్లిక్ చేసినప్పుడు అంటే ఏదైనా బటన్ని డౌన్ చేసినప్పుడు మనకి కీ డౌన్ అని ఉంటుంది కదా. సో కీని డౌన్ చేసినప్పుడు మనకి యూనో ఈవెంట్ అనేది రన్ అవుతుంది. సో దీంట్లో మనకి కీ కోడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆర్ కీ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మనం ఏ కీ ప్రెస్ చేసాం అనేది మనకి అలర్ట్లో వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సో చూసారా ఎంటర్, ఇక్కడ నేను ఎంటర్ని క్లిక్ చేస్తా, ఎంటర్ అని చెప్పేసి వచ్చింది. అవునా. నేను స్పేస్ క్లిక్ చేస్తా, ఇక్కడ మనకి స్పేస్ అనేది ఏం రాలేదు, అంటే ఇది స్పేస్ కాబట్టి ఇక్కడ స్పేసే వస్తుంది, మనకి ఏం రావట్లేదు అనమాట. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎంటర్ చేస్తున్నా, చూసారా ఏ వచ్చింది. కీ కోడ్ అనమాట, అది కీ కోడ్. ఓకేనా. అంటే ఏ అనేది కీ అనమాట, అంటే ఏది ప్రెస్ చేస్తున్నామని. ఇప్పుడు నేను డి ప్రెస్ చేస్తున్నా, సో చూసారా డి అంటే ఇది కీ డౌన్ అవుతుంది. డౌన్ చేసినప్పుడు అది వస్తుందన్నమాట. ఓకేనా. కీ డౌన్ చేసినప్పుడు మాత్రమే వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇది కీ డౌన్ ఈవెంట్ అన్నమాట. ఇది జే. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తున్నా, ఎన్ వచ్చింది. ఓకే. సో నేను మేబీ యూనో జీరో వచ్చింది. మేబీ వీ కెన్ ఎంటర్ 5 వచ్చింది. 7 అలా అన్నమాట. సో మనకి ఏదైతే కీ డౌన్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో మనకి కీ ప్రెస్ చేసినప్పుడు మనకి యూనో
ఈ ఈవెంట్ అనేది రన్ అవుతుంది. సో మీరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనకి లాగిన్ ఉంటుంది కదా, మన ఏదైనా వెబ్సైట్కి లాగిన్ కానీ సైన్ అప్ కానీ అయ్యేటప్పుడు మీరు జస్ట్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తారు, అవునా? సో అప్పుడు మనం డైరెక్ట్గా అంటే మౌస్ని తీసుకెళ్ళి పక్కా ఇలా లాగిన్ మీద క్లిక్ చేయకున్నా కానీ జస్ట్ మనకి కీబోర్డ్లో ఎంటర్ చేసినా కానీ మనం డైరెక్ట్గా లాగిన్ అవుతాం కదా. సో అవి కీ ఈవెంట్స్ అన్నమాట. సో ఇలా కీబోర్డ్ ఈవెంట్స్ అన్నమాట. సో ఇలా మనకి వాళ్ళు అంటే ఎంటర్ చేసిన ప్రతిసారి యూనో ఆ ఫంక్షన్ రన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు అలా రాస్తారన్నమాట. అందుకే మనకి మీరు ఎప్పుడైనా లాగిన్ చేసినా లేదు అంటే సైన్ అప్ చేసినా కానీ మీరు డైరెక్ట్గా వెబ్ పేజ్కి వెళ్ళిపోతారు కదా. సో అలా అన్నమాట. ఓకే, సో అది కీ డౌన్. ఈవెన్ మనకి కీ అప్ కూడా ఉంటుంది. ఓకే, కీ అప్. సో ఇది ఏంటి అంటే మనం కీని ప్రెస్ చేసి వదిలేసినప్పుడు మాత్రము ఇది రన్ అవుతుంది అనమాట. ఓకేనా, నేను మళ్ళీ ఆర్ ప్రెస్ చేసా. ఓకే, ఇక్కడే మనకి ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు నేను ఆర్ ప్రెస్ చేసి పెట్టుకున్నా బట్ వదిలేస్తున్నా. ఇప్పుడు వదిలేస్తే చూసారా ఆర్ వచ్చింది, ఇది అప్పు. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ స్పేస్ ప్రెస్ చేసా, మళ్ళీ వదిలేసా. సో స్పేస్ వచ్చేసింది. సో నేను మళ్ళీ ఎస్ ప్రెస్ చేస్తున్నా, ప్రెస్ చేసా, వదిలేస్తున్నా. సో చూసారా ఎస్ వచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ అలానే ఎల్ ప్రెస్ చేసా, వదిలేస్తే మనకి అలా ఎల్ వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి కీ అప్ ఈవెంట్ అంటారు. ఓకేనా, సో ఇది కీ అప్. ఇంకోటి కీ ప్రెస్ అని ఉంటుంది. ఓకేనా, సో కీ ప్రెస్ అంటే మనం ఏది ప్రెస్ చేసినా కానీ అది డౌన్ అయిపోయి లేకపోతే అప్ అని సంబంధం లేదు. జస్ట్ మనం కీ ప్రెస్ చేసేస్తే చాలు. ఓకేనా, ఓకే, సో ఇలా మనం సేవ్ చేసేసుకొని ఓకే నేను మళ్ళీ స్పేస్ ఎంటర్ చేసా. ఓకే, అది వచ్చేసింది. డి క్లిక్ చేసా. క్యూ ప్రెస్ చేసా, వస్తుంది. యూ. ఓకేనా, ఎస్ అగైన్, ఏ అగైన్, ఐ, అలా. సో ఇలా మీరు కీ ప్రెస్ అనేది ఒక ఈవెంట్. మనం ఏ కీ ప్రెస్ చేసినా కానీ అది వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో అది మ్యాటర్. ఓకే, సో సో అలా అన్నమాట. ఓకేనా, ఓకే, జస్ట్ వెయిట్. ఓకే, సో ఇవి వచ్చేసి మనకి కీస్ అనమాట, అదే ఈవెంట్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి కీబోర్డ్ ఈవెంట్స్, ఇంకా ఇందాక చూసుకునే అయితే మౌస్ ఈవెంట్స్ అన్నమాట. ఓకే, సో అది మనకి ఇలా అన్నమాట ఉండేటి ఈవెంట్స్. సో ఈవెంట్స్లోనే మనకి నార్మల్గా జావా స్క్రిప్ట్లో కాన్సెప్ట్ ఉంటుందన్నమాట ఈ ఈవెంట్స్ని బేస్ చేసేసుకొని. అది వచ్చేసి ఈవెంట్ బబ్లింగ్ అండ్ ఈవెంట్ క్యాప్చరింగ్ అని చెప్పేసి అంటారనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఈవెంట్ బబ్లింగ్ గురించి చూద్దాము. ఓకే, సో అది ఎలా ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం వచ్చేసి ఇలానే 3 డివిజన్స్ తీసుకుందాము. సో దానికోసం నేను సపరేట్ ఐడీస్ తీసుకుంటాను ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ క్లాసెస్. ఓకే, సో వీ కెన్ టేక్ లైక్ చైల్డ్ కంటైనర్ ఆర్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ స్టైల్స్ అనేవి తీసేయాలి. ఇలా మనకి ఇలా బ్లాక్ ఇలా వద్దు, స్క్వేర్ బాక్స్ లాగా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే పేరెంట్. ఓకే, దీంట్లో మనకి చైల్డ్, దీంట్లోనే మళ్ళీ ఇంకొక డివ్ తీసేసుకొని సబ్ చైల్డ్ అని చెప్పి ఇలా ఐడి తీసుకుందాము. ఓకే, సబ్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి చైల్డ్, ఇక్కడ మనకి సబ్ చైల్డ్. ఓకే, సో ఇక్కడ మనకి 3 వచ్చాయి. 3 డిఫరెంట్ డివిజన్స్ అన్నమాట. 1, 2 సబ్ చైల్డ్ అంటే పేరెంట్, చైల్డ్, సబ్ చైల్డ్. ఓకేనా, సో ఇక్కడ మనకి స్టైల్స్లో ఇలా వద్దు, మనం ఏం చేద్దామంటే ఇవి తీసేసి ఓకే మార్జిన్ ఇది ఒక్కటి ఉంచేసి ఇవన్నీ తీసేద్దాము. ఇవన్నీ అవసరం లేదు. మనకి ఒక బార్డర్ కావాలి. ఓకే, బార్డర్ 2 పిక్సెల్స్, సాలిడ్ బ్లాక్. ఓకే, బ్లాక్ కలర్ యాడ్ చేసేసి అన్నిటికీ యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అన్నిటికీ ఒకేసారి యాడ్ చేయాలి అంటే సో ఇక్కడ మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. కంటైనర్ని కామా పెట్టేసి మళ్ళీ చైల్డ్, అక్కడ చైల్డ్ అని చెప్పేసి రాసాం కదా. సో చైల్డ్కి వచ్చేసింది. ఇంకోటి వచ్చేసి ఐడి సబ్ చైల్డ్, రైట్, సబ్ చైల్డ్ అని చెప్పేసి రాసేసుకుంటే మనకి 3 వచ్చాయి, అవునా. సో ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ చైల్డ్స్ ఉన్నాయి, 3 డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి, అవునా. ఒకటి పేరెంట్, చైల్డ్, సబ్ చైల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి అంటే మనం మూడిటికి క్లిక్ ఈవెంట్ని యాడ్ చేయాలి. ఓకేనా, సో మనం మూడిటికి క్లిక్ ఈవెంట్ యాడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఓకే ఫస్ట్ మనం యాడ్ చేద్దాం, తర్వాత నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మూడింటిని ఐడీస్ తోటి జావా స్క్రిప్ట్లో సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ నుంచి మనం సెలెక్ట్ చేద్దాం, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఫస్ట్ కాన్స్ట్ ఓకే పేరెంట్ అని చెప్పేసి తీసేసుకుందాం. పేరెంట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి
పేరెంట్ని తీసుకుందాం ఆర్ కంటైనర్ అని చెప్పేసి ఉండే కదా ఐడి. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇంకోటి వచ్చేసి చైల్డ్ని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి ఇలా చైల్డ్ లాగా తీసేసుకుందాం. ఇంకోటి వచ్చేసి కాన్స్ట్ సబ్ చైల్డ్. ఓకే, సబ్ చైల్డ్ అని చెప్పేసి రాసేసుకుందాం. ఓకే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సో దీన్ని కూడా మనము సబ్ చైల్డ్ అని చెప్పేసి తీసేసుకున్నాం కదా, సబ్ చైల్డ్. ఓకే, సో దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనము నార్మల్ ఒకసారి కన్సోల్ లాగ్ చేసి చూద్దాము ఈ మూడిటికి మనకి ప్రాపర్గానే డివిజన్స్ వచ్చాయా లేదా అని చెప్పేసి. ఓకే, ఒకటి పేరెంట్, ఇంకోటి వచ్చేసి చైల్డ్, ఇంకోటి వచ్చేసి సబ్ చైల్డ్. ఓకే, సో ఒకసారి కన్సోల్ లాగ్ ఓపెన్ చేసేసుకొని చూసినట్లయితే మనకి ఇక్కడ కన్సోల్ లాగ్లో రావాలన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ కంటైనర్ వచ్చింది, అది పేరెంట్. ఇక్కడ పక్కన చైల్డ్ వచ్చింది, అది నార్మల్ ఇంకొక చైల్డ్. సబ్ చైల్డ్ అనేది లాస్ట్ అన్నమాట, లాస్ట్ డివిజన్. ఓకే, ప్రాపర్గానే మనకి వచ్చాయి. సో వీ కెన్ రిమూవ్ దిస్ కన్సోల్ లాగ్, దట్ ఈస్ ఫైన్. సో ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏంటి అంటే నాకు ఈ మూడింటికి నేను ఈవెంట్ యాడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, నేను ఏం చేస్తానంటే సో పేరెంట్కి ఒక ఈవెంట్ని యాడ్ చేస్తాను, క్లిక్ ఈవెంట్. ఓకేనా, పేరెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్, సారీ ఆన్లోడ్ డేటా కాదు, ఈవెంట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి ఈవెంట్ హ్యాండ్లర్ని నేను యాడ్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు ఏం కావాలి అంటే నాకు ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి, అందులో నేను అలర్ట్ చేస్తాను. ప్రజెంట్ అలర్ట్ అని చెప్పేసి ఇందులో పేరెంట్ వాస్ క్లిక్డ్ ఇలా రాసేసుకుందాం ప్రజెంట్. ఓకేనా, ఇంకోటి చైల్డ్ చైల్డ్ ఉంది. ఓకేనా, సో మనకి చైల్డ్ మీద కూడా ఈ చైల్డ్ ఇది ఏదైతే ఉందో ఈ చైల్డ్ మీద క్లిక్ చేసినప్పుడు కూడా మనకు ఒక ఈవెంట్ అనేది రన్ కావాలి. ఏంటి అంటే సేమ్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, సో దీన్ని క్లిక్ చేసినప్పుడు ఓకే, సో అలర్ట్. ఓకే, సో చైల్డ్ వాస్ క్లిక్డ్. ఇది ఒకటి. నాకు ఇంకొక అంటే సబ్ చైల్డ్ కూడా కావాలి. ఓకే, సబ్ చైల్డ్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. ఓకే, క్లిక్ చేసినప్పుడు ఓకే దీని ఫైర్ అంటే ఫంక్షన్ అనేది ఫైర్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ ఏం రావచ్చు అంటే మళ్ళీ అలర్ట్లో. ఓకే, సో ఇప్పుడు సబ్ చైల్డ్ వాస్ క్లిక్డ్. ఓకే, సో ఇక్కడ మనకి 3 సపరేట్గా మనం రాసేసుకున్నాం, ఒక్కొక్క డ్యూకి ఒక్కొక్క ఈవెంట్. సో ఇక్కడ మనకి ఈవెంట్ బబ్లింగ్ అనేది ఏమవుతుంది అంటే సో ఇక్కడ మనకి ఏదైతే పేరెంట్ ఉందో సో పేరెంట్ నుంచి ఓకే పేరెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ప్రాపర్గానే వస్తుంది. బట్ ఎప్పుడైతే మనము కింద టార్గెట్ అని ఉంటుంది, టార్గెట్ అంటే సబ్ చైల్డ్ అనేది నార్మల్గా టార్గెట్. సో ఇప్పుడు అది ఆటోమేటిక్గా క్లిక్ అయిపోయింది నేను సెలెక్ట్ చేయగానే. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఓకే బిఫోర్ గోయింగ్ టు క్లిక్ ఆన్ ఓకే ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ మీన్ బై బబుల్ ఈవెంట్. సో బబుల్ ఈవెంట్ అనేది ఏమవుతుంది అంటే ఇలా మనము 3 టైమ్స్ రాసేసుకున్నాం కదా, పేరెంట్ చిల్డ్రన్ సబ్ చిల్డ్రన్ ఏదైతే ఉందో అలా రాసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ ఈవెంట్ బబ్లింగ్ అనేది ఏమవుతుంది అంటే సో ఇప్పుడు మనము సబ్ చైల్డ్ మీద క్లిక్ చేసామనుకో ఇది ఏదైతే ఉందో ఈ ఈవెంట్ రన్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా మనం క్లిక్ చేయకుండా కానీ చైల్డ్ ఈవెంట్ రన్ అవుతుంది. ఈవెంట్ తర్వాత పేరెంట్ కూడా క్లిక్ చేయకుండా కానీ పేరెంట్ ఈ ఈవెంట్ కూడా రన్ అవుతుంది అనమాట. అంటే ఇది కింది నుంచి ఇలా పైకి సబ్ చైల్డ్ నుంచి దాని పేరెంట్కి, దాని పేరెంట్ నుంచి దాని మీద ఉన్న పేరెంట్కి, ఇన్ కేస్ మనకి ఇంకేమన్నా ఫర్దర్గా ఈ పేరెంట్ మనకి మెయిన్గా ఈ డివిజన్ పేరెంట్ ఏదైతే ఉందో ఈ డివిజన్ లైక్ ఈ డివిజన్ మీద ఇంకేమన్నా మనకి ఈవెంట్స్ ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అలా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ క్లిక్ చేసి పెట్టాను. సో ఇక్కడ మనం క్లిక్ చేసి ఓకే అని అంటే ఇప్పుడు నేను క్లిక్ చేసి పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా ఈ చైల్డ్ ఏదైతే ఉందో ఇది చైల్డ్ వాస్ క్లిక్డ్ అని ఈ అలర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం క్లిక్ చేసామనుకో మళ్ళీ అంటే ఓకే అని క్లిక్ చేసామనుకో నెక్స్ట్ ఏం వస్తుంది అంటే ఆటోమేటిక్గా పేరెంట్ వాస్ క్లిక్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఎందుకు అంటే ఇది టార్గెట్ అనేది ఒక ఏమవుతుందంటే ఒక పవర్ లాగా, మనకి పవర్ అంటే మన కరెంట్ అంటారు కదా, సో ఇలా పవర్ లాగా పాస్ అవుతూ ఉంటుందన్నమాట. అంటిల్ అన్లెస్ ఈ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఇది పేరెంట్ అంటే ఏదైతే క్లిక్ ఈవెంట్ లాస్ట్ ఉందో పేరెంట్కి అక్కడి వరకు ఇలా డౌన్ నుంచి టాప్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, సో అది అంటిల్ అన్లెస్ ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు. ఓకే, ఇప్పుడు నేను అది అలా ఎగ్జాంపుల్ తీసుకుంటే అలా అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయవచ్చు అంటే ఇప్పుడు నేను క్లిక్ చేస్తా చూడండి, ఇప్పుడు మనకి సబ్ చైల్డ్ వాస్ క్లిక్డ్ అంటే ఇది ఇక్కడ నుంచి రన్ అవుతుంది. ఏది లాస్ట్ సబ్ చైల్డ్ ఏదైతే ఉందో ఇది రన్ అయింది ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేస్తే చూడండి నేను అసలు ఈ ఈ డివిజన్ మీద మనం క్లిక్ చేయనే లేదు, చైల్డ్ వాస్ క్లిక్డ్ అని చెప్పి ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది.
నేను మళ్ళీ ఓకే క్లిక్ చేశాను అనుకో, చూసారా మళ్ళీ పేరెంట్ వాస్ క్లిక్డ్ అంటుంది. అంటే ఈ పేరెంట్‌కి వెళ్తుందనమాట. అంటే ఇలా బాటమ్ నుంచి టాప్‌కి వెళ్తుంది. అవునా? బట్ అదే మనం నార్మల్‌గా పేరెంట్ మీద క్లిక్ చేసామనుకోండి, సో పేరెంట్ వాస్ క్లిక్డ్ అని మాత్రమే వస్తది. ఎందుకంటే ఈ పేరెంట్ మీద మనకి ఇంకా వేరే అంటే దీనికి ఇంకొక పేరెంట్ మనం తీసుకోలేదు. దానికి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేయలేదు కాబట్టి, సో అది ఒక్కటే రన్ అయితుంది. అవునా? సో ఇప్పుడు అదేది పేరెంట్ వాస్ క్లిక్డ్. పేరెంట్ మీద మాత్రమే క్లిక్ చేస్తే అలా అయితుందనమాట. బట్ అదే మనము ఈ చైల్డ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఈ చైల్డ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనకి చైల్డ్ వాస్ క్లిక్డ్ అని వస్తది. దీని మీద పేరెంట్ ఉంది కదా మళ్ళీ ఇక్కడ. ఇది కూడా మనకి రన్ అవుతుందన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఓకే అని చెప్పి క్లిక్ చేశాననుకో, సో మనకి మళ్ళీ పేరెంట్ వాస్ క్లిక్డ్ అని చెప్పేసి ఆటోమేటిక్‌గా చూసారా? ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందన్నమాట. ఈ ఈ ఈ ఈవెంట్ కూడా మనకి ఫైర్ అవుతుందన్నమాట. ఓకే. సో దీన్నే మనకి ఈవెంట్ బబ్లింగ్ అంటారు. ఓకేనా? సో ఇలా బబ్లింగ్ అనేది ఏం చేస్తుందంటే ఆల్వేస్ మనకి చైల్డ్ నుంచి పేరెంట్‌కి ఇలా పవర్ పాస్ అయినట్టు. ఓకే. మనకి ఒక చైల్డ్‌ని ఫైర్ చేస్తే అంటే ఒక చైల్డ్‌ని ఒక ఈవెంట్ రన్ చేస్తే అది ఆటోమేటిక్‌గా పేరెంట్‌కి కూడా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఓకే. సో అది మ్యాటర్. సో దీన్నే ఈవెంట్ బబ్లింగ్ అంటారు. బట్ మనకి ఇలా ఉంటే మనకి డిసడ్వాంటేజే కదా! అంటే మనకి నార్మల్‌గా మనకి ఇది మాత్రమే రన్ అవ్వాలి. సబ్ చైల్డ్ మాత్రమే రన్ అవ్వాలి. సో మనకి రిమైనింగ్ చైల్డ్, పేరెంట్ అనేవి అలా రన్ అవ్వద్దు. ఎప్పుడైతే మనం వీటి మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే అవి రన్ అవ్వాలి. ఇప్పుడు నేను చైల్డ్ మీద క్లిక్ చేశాను. ఓన్లీ చైల్డ్ మాత్రమే రన్ అవ్వాలి. పేరెంట్ రన్ అవ్వద్దు. అవునా? బట్ ఇప్పుడు పేరెంట్ కూడా రన్ అయిపోయింది. బట్ అలా అవ్వద్దు కదా! సో దానికోసమే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ప్రొపగేషన్ అని ఉంటుందన్నమాట. స్టాప్ ప్రొపగేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఏమైతదంటే మనము ఈ ఈవెంట్స్ రన్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్‌గా ఈవెంట్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయితదన్నమాట. సో దాన్ని మనము ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈవెంట్ అని చెప్పేసి ఇక్కడ. ఓకేనా? ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనకి ఈవెంట్ అనేది రన్ అయితుందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే ఈ ఈవెంట్ అనేది వచ్చినప్పుడు దీన్ని స్టాప్ చేయొచ్చు. అంటే ఇలా మనకి పవర్ అనేది ఇలా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఫైర్ అవుతుంది కదా! అంటే ఫస్ట్ ఇది క్లిక్ చేస్తే ఇది ఫైర్ అవుతుంది. తర్వాత అంటే ఇది వస్తుంది. తర్వాత ఇది ప్రింట్ అవుతుంది. తర్వాత ఇది పేరెంట్ ఏదైతే ఉందో అలా ప్రింట్ అవుతూ ఉంటుంది. అంటే బాటమ్ నుంచి టాప్‌కి ఇలా వెళ్తూ ఉంటుంది. అవునా? సో అలా మనకి వెళ్ళకుండా మనం దాన్ని స్టాప్ చేయాలి. సో అలా స్టాప్ చేయాలంటే మనకి ఒక మెథడ్ వచ్చేసి ఈ ఈవెంట్ ఏదైతే ఉందో మనకి ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో ఈవెంట్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఇది తీసేసుకొని ఈవెంట్ డాట్ మనకి స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో దీన్ని ఇలా రాసేసుకుంటే ఇది ఏమవుతుందంటే ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు మనం చైల్డ్ మీద క్లిక్ చేసామనుకోండి, అదొక్కటి మాత్రమే రన్ అవుతుంది. రిమైనింగ్ వేవి రన్ అవ్వమన్నమాట. ఓకేనా? రన్ అవ్వవు. ఓకే. సో ఇక్కడ నేను క్లిక్ చేసా. ఇప్పుడు చూడండి సబ్ చైల్డ్ వాస్ క్లిక్డ్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నేను ఓకే మీద ప్రెస్ చేసాను అనుకోండి, మనకి అక్కడికే స్టాప్ అయిపోతుంది. చూసారు ఇప్పుడు మనకి చైల్డ్ రన్ అవ్వలేదు, పేరెంట్ కూడా రన్ అవ్వలేదు. అవునా? బట్ అదే ఇప్పుడు నేను ఈ చైల్డ్ మీద క్లిక్ చేస్తా. ఏమవుతుందంటే మనకి ఇది రన్ అవుతుంది. ప్లస్ పేరెంట్ కూడా రన్ అవుతుంది. సో చూసారు ఇప్పుడు చైల్డ్ వాస్ క్లిక్డ్ అంటుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మళ్ళీ పేరెంట్ వాస్ క్లిక్డ్ అంటుంది. అవునా? సో మనకి దీన్ని కూడా అలా ఆపేయాలి. అంటే స్టాప్ చేయాలి. ఓకేనా? సో అలా స్టాప్ చేయడానికి మనకి సేమ్ ఇక్కడ ఏదైతే ఈవెంట్ కాల్ బ్యాక్లో వచ్చిందో ఓకేనా, దాన్ని తీసేసుకొని ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇది ఇప్పుడు ఇలా క్లిక్ చేసేస్తే మనకి ఇప్పుడు ఓన్లీ సబ్ చైల్డ్ మీద క్లిక్ చేస్తే సబ్ చైల్డ్ రన్ అవుతుంది. చైల్డ్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ చైల్డ్ మాత్రమే రన్ అవుతుంది. అదే పేరెంట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ పేరెంట్ మాత్రమే క్లిక్ అవుతాయి అనమాట. సో ఇలా ఓకేనా. సో దీన్ని కూడా స్టాప్ చేసి అంటే ఈవెంట్ డాట్ స్టాప్ ప్రాపగేషన్ రాసేసుకుంటే బెటర్. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లో ఇన్ కేస్ ఈ పేరెంట్ మీద కూడా ఇంకేదన్నా క్లిక్ ఈవెంట్ రాసామనుకోండి, సో మనకి ఏమవుతుంది మళ్ళీ ఆ పేరెంట్లో ఉన్న అది కూడా ఫైర్ అవుతుంది అనమాట ఆ కోడ్. ఓకేనా. సో అలా అనమాట. ఇది వచ్చేసి ఈవెంట్ బబ్లింగ్ అంటారు. ఓకేనా. సో ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మనకి ఇంకోటి స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట. సో అది ఎందుకు అంటే సో మనకి 2 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఉంటాయి. ఇలా స్టాప్ ప్రాపగేషన్ ఒకటి, స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇంకోటి ఉంటుంది ఇక్కడే, అదేంటి అంటే స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో మనకి ఈ స్టాప్ ప్రాపగేషన్కి స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే నాకు ఈ సబ్ చైల్డ్ ఉంది, నాకు దాంతో ఈవెంట్ ఒక క్లిక్ ఈవెంట్ రాశాను, నాకు ఇంకో క్లిక్ ఈవెంట్ కూడా అంటే క్లిక్ కాదు, సో నాకు ఇంకొక ఈవెంట్ కూడా నేను రాసేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్
సబ్ చైల్డ్ మీద నేను హోవర్ చేసినప్పుడు, ఓకేనా, మౌస్ హోవర్ చేసినప్పుడు, ఓకే, మౌస్ యూనో మౌస్ ఎంటర్, లెట్స్ టేక్ మౌస్ ఎంటర్. నేను మౌస్ను ఎంటర్ చేసినప్పుడు సో నాకేం కావాలి అంటే, ఓకే, సో యా ఇక్కడ, ఓకే, జస్ట్ గివ్ మీ 1 minute. మౌస్ ఎంటర్, ఓకే, యా ఇలా మనం మౌస్ ఎంటర్ చేసినప్పుడు మనకి ఏం కావాలి అంటే మనకి ఇంకొక అలర్ట్ కావాలి, ఓకేనా. అలర్ట్ అనేది ఏంటి అంటే, సో మౌస్ వాస్ యూనో ఎంటర్డ్ ఆన్ యూనో సబ్ చైల్డ్ డివ్ అని చెప్పేసి డివిజన్, ఓకే అని చెప్పేసి రాసేసుకుందాం, ఓకేనా. సో ఇలా మనకి వచ్చింది. ఎప్పుడైతే నేను ఇది ఎంటర్ చేస్తానో మనకు వచ్చిందా, ఇది యూనో సబ్ చైల్డ్ వాజ్ ఎంటర్డ్ అని చెప్పేసి వచ్చిందా. ఇలా మనం క్లిక్ చేసినా కానీ ఓకే మనకి ఇది కంటిన్యూగా వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే మేబీ వీ కెన్ టేక్ కీ డౌన్, మేబీ వీ కెన్ టేక్ ది కీ డౌన్, ఓకే. సో కీ డౌన్ అని కాదు, జస్ట్ కీ ప్రెస్ చెప్పి తీసేసుకుందాం, దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ నేను క్లిక్ చేసినప్పుడు మనకి సబ్ చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని చెప్పేసి ఉంటుంది. అదే నేను ఏదైనా కీ ఎంటర్ చేసినప్పుడు అది కూడా రన్ అవ్వాలి యాక్చువల్లీ, ఓకేనా. సో బట్ ఇది తీసుకోవట్లేదు, దట్ ఈస్ ఫైన్. మేబీ వీ కెన్ టేక్ అనదర్ క్లిక్ మెథడ్, దట్ ఈస్ ఫైన్, ఓకే. సో యా మనకి ఫస్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఏమో సబ్ చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని చెప్పేసి రావాలి, ఓకేనా. సో నెక్స్ట్ టైం క్లిక్ చేసినప్పుడు ఓకే ఇక్కడ మౌస్ వాజ్ ఎంటర్డ్ అని కాకుండా క్లిక్డ్ అగైన్ అని చెప్పేసి ఇలా రాసేసుకోవచ్చు అనమాట, ఓకే. మనం మళ్ళీ క్లిక్ చేసాం అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ క్లిక్ చేసాము, ఇది రన్ అయింది, ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఓకే క్లిక్ చేశాను అనుకో, మళ్ళీ మనకి ఈ క్లిక్డ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఎప్పుడు మనము ఈ స్టాప్ ఈవెంట్ ప్రాపగేషన్ యూజ్ చేసినప్పుడు ఏంటి అంటే, సో ఓన్లీ సబ్ చైల్డ్ మీద ఉన్న అన్ని ఏదైతే యూనో ఈవెంట్స్ ఉంటాయో, ఈవెంట్స్ అంటే ఇవే కదా, క్లిక్ ఈవెంట్ ఉంది ఒకటి, అంటే మనం 2 సార్లు క్లిక్ ఈవెంట్స్ తీసేసుకున్నాం కాబట్టి దట్ ఈస్ ఫైన్. ఇంకా మీకు ఇంకా వేరే అదర్ క్లిక్ ఈవెంట్స్ కావాలి అంటే మనకి ఉన్నాయి కదా, యూనో మౌస్ ఓవర్ మౌస్ ఎంటర్ అని చెప్పేసి, బట్ అది ఎందుకో రన్ అవ్వలేదు, బట్ దట్ ఈస్ ఫైన్. సో ఇలా మనం క్లిక్ చేసిన ప్రతిసారి మనకి 2 రన్ అవుతున్నాయి, అవునా. ఈవెన్ మనము ఈవెంట్ స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పి యూస్ చేసినా కానీ, బట్ అదే మనము ఈ స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అని చెప్పి యూజ్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది అంటే ఓన్లీ ఈ ఈవెంట్ మాత్రమే రన్ అవుతుంది, ఈ ఈవెంట్ అనేది రన్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఓన్లీ సబ్ చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని మాత్రమే, ఇది మాత్రమే రన్ అయింది, ఇది అనేది రన్ అవ్వదు. చూడండి మనకి మళ్ళీ అలర్ట్ రాదు. సో చూసారా మళ్ళీ మనకి అలర్ట్ అనేది రావట్లేదు, ఓకేనా. అది డిఫరెన్స్. అంటే మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తున్నా. సో మనకి స్టాప్ ప్రాపగేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇలా ఈవెంట్ బబ్లింగ్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇలా మనకి అంటే మన పేరెంట్కి వెళ్ళకుండా స్టాప్ చేస్తుంది, దట్ ఈస్ ఫైన్, ఓకే. అది దానికి స్టాప్ ప్రాపగేషన్ అనేది. బట్ స్టాప్ ఇమ్మీడియట్ ప్రాపగేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి సేమ్ యూనో ఏదైతే ఎలిమెంట్ మనకి ఎలిమెంట్ అంటే ఇక్కడ డివిజన్ ఉంది, సో సేమ్ ఎలిమెంట్ మీద ఉన్న అదర్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అదర్ ఈవెంట్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈవెంట్ వీ హ్యావ్ అనదర్ ఈవెంట్, దిస్ వన్ క్లిక్ అగైన్ అనే ఈవెంట్ ఇంకోటి ఉంది, క్లిక్ ఈవెంట్. ఇది అనేది స్టాప్ చేస్తాయి, ఇది రన్ అవ్వకుండా స్టాప్ చేస్తాయి అన్నమాట, అది డిఫరెన్స్, ఓకేనా. సో అది మ్యాటర్, ఓకే. ఇదా మనకి ఇది నార్మల్గా ఇంటర్వ్యూలో అడుగుతారు, ఓకేనా. నార్మల్గా బబుల్ ఈవెంట్ బబ్లింగ్ అండ్ క్యాప్చరింగ్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారనమాట. సో మీరు నార్మల్గా దీని మీద ఐడియా ఉంటే చాలా ఈజీ, ఓకే. సో ఇది చాలా ఈజీ, ఏం లేదు అంతే. మనకి ఇమీడియట్ ప్రాపగేషన్ అంటే మనకి రిమైనింగ్ ఏవైతే సేమ్ ఎలిమెంట్ మీద ఉన్న ఈవెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి రన్ అవ్వవు. బట్ నార్మల్ ఓన్లీ స్టాప్ ప్రాపగేషన్ అంటే ఏంటి అంటే బబ్లింగ్ అవ్వకుండా, అంటే టాప్కి మనకి క్లిక్ ఈవెంట్స్ రన్ అవ్వకుండా పేరెంట్స్కి, అదే ఆ పేరెంట్స్ ఏవైతే పైన ఉన్నాయో అవి రన్ అవ్వకుండా చూసుకుంటుంది అన్నమాట, ఓకేనా. సో అది మ్యాటర్, ఓకే. సో ఇది మనకి నార్మల్గా ఏమంటారు, ఇది ఈవెంట్ బబ్లింగ్ అనమాట, ఓకేనా. సో మనకి దీనికి ఆపోజిట్లో ఉండేదే క్యాప్చరింగ్, ఓకేనా. ఈవెంట్ క్యాప్చరింగ్ అంటారు. సో దానికోసం మనం వచ్చేసి సేమ్ రాయాలి కోడ్, బట్ నేను ఇక్కడ సేమ్ రాయట్లేదు. సో నేను ఇక్కడ మళ్ళీ సపరేట్గా తీసుకుంటాను అనమాట, ఓకే. సో యా ఇలా మనం యాక్చువల్గా ఈ క్యాప్చరింగ్ అనేది రియల్ టైంలో అంతగా మనం ఏం యూజ్ చేయము, బట్ స్టిల్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ మోర్ డీటెయిల్స్ ఆన్ దట్, ఓకే. దట్ ఈస్ ద రీజన్, ఓకే. మనకి క్యాప్చరింగ్ అంటే ఏం లేదు, దీనికి ఆపోజిట్ ఏది, ఈవెంట్ బబ్లింగ్కి ఆపోజిట్. సో మనకి ఇది వచ్చేసి చైల్డ్ నుంచి పేరెంట్కి వెళ్తుంది కదా, బట్ క్యాప్చర్ వచ్చేసి పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తాయి అనమాట. బట్ మనం ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ ఏదైతే ఉందో
దానికి ఇక్కడ మనకి క్యాప్చర్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. ఓకేనా, దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకుంటేనే మనకి ఏదైతే ఆ క్యాప్చర్ ఉందో అది వర్క్ అవుతుంది అన్నమాట. బట్ మనము ఎనేబుల్ చేయకపోతే బై డిఫాల్ట్గా అది ఫాల్స్ ఉంటుందన్నమాట. సో అది ఎక్కువ యూస్ చేయరు. బట్ ఇవైతే మనకి డిఫాల్ట్గా ఇలా బబుల్ అంటే ఈవెంట్ బబ్లింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, మనకి మల్టిపుల్ టైమ్స్ ఇలా యూనో ఓకే అంటే మల్టిపుల్ డివిజన్స్ ఉంటే మనము మేబీ ఈవెంట్స్ మీద వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మనకి వీటిని స్టాప్ ప్రాపగేషన్ తోటి యూనో స్టాప్ చేసేస్తారనమాట. మనకి ఎలా పాస్ అంటే పైన ఉన్న ఈవెంట్స్ రన్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా, సో మనకి సేమ్ ఇవే పేరెంట్ చైల్డ్ సబ్ చైల్డ్ అని చెప్పేసి తీసేసుకుందాము. సో నేను ఇదే కోడ్ని మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తా. ఇది ఒకటి అంటే మీకు రిఫరెన్స్ కింద ఉంటుందన్నమాట. బట్ ఇది వచ్చేసి మనం అన్కామెంట్ చేద్దాం. ఓకేనా, సో యా ఓకే, సో క్యాప్చర్ తోటి వర్క్ చేయడానికి, అదే ఈవెంట్ క్యాప్చరింగ్ తోటి వర్క్ చేయడానికి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లాస్ట్కి మనకి క్యాప్చరింగ్ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ అంటే కీ ఉంటుందన్నమాట. ఓకే, సో క్యాప్చర్ ట్రూ అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకేనా, దట్స్ ఇట్. అన్నిటికీ పెట్టేసుకుంటే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇలా మూడింటికి పెట్టేస్తే మనకు వస్తుంది. సో నేను చూపిస్తా, వెయిట్. ఓకే, సో ఇప్పుడు నేను అదే సబ్ చైల్డ్ మీద క్లిక్ చేశాను అనుకో. ఇందాక మనకి బబ్లింగ్కి ఏమైంది, సబ్ చైల్డ్ వాజ్ క్లిక్డ్, నెక్స్ట్ చైల్డ్ వాజ్ క్లిక్డ్, అలా పేరెంట్ వాజ్ క్లిక్డ్ అని చెప్పి ఇలా టాప్ టు బాటమ్కి వెళ్ళింది. బట్ ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, మనకి పేరెంట్ నుంచి చైల్డ్కి వస్తాయి. ఫస్ట్ పేరెంట్ వాజ్ క్లిక్డ్ వస్తుంది, నెక్స్ట్ చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని వస్తుంది, నెక్స్ట్ సబ్ చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మనకి పేరెంట్ వాజ్ క్లిక్డ్ అంటే టాప్లో ఉంది. ఓకే, నేను ఇప్పుడు ఓకే క్లిక్ చేశాను అనుకోండి, చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని చెప్పేసి డౌన్కి వస్తుంది. ఓకే, మనకి ఇలా రావాలి, బట్ స్టిల్ ఓకే వెయిట్, ఏమైంది ఇక్కడ, యా లెట్స్ సీ. ఓకే, సారీ, ఇక్కడ మనము స్టాప్ ప్రాపగేషన్ యూజ్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే మనము స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి యూజ్ చేయడం వల్ల ఇది అక్కడే ఆగిపోతుంది అనమాట. సో మనం రిమూవ్ చేయాలి, మనం మర్చిపోయాము, అది మ్యాటర్. సో యా ఇక్కడ కూడా ఓకే, ఈ మూడింటి మీద ఇలా తీసేసినట్లయితే మనకి ఎస్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నేను చైల్డ్ మీద క్లిక్ చేశాను, పేరెంట్ వాజ్ క్లిక్డ్ అంటే టాప్లో ఉంది, నెక్స్ట్ చైల్డ్ వాజ్ క్లిక్డ్ అంటే డౌన్కి వచ్చింది, మళ్ళీ ఓకే క్లిక్ చేస్తే మళ్ళీ సబ్ చైల్డ్ ఇలా వచ్చింది, అవునా. బట్ ఇందాక మనకి బబ్లింగ్కి మాత్రము సబ్ చైల్డ్ వాజ్ క్లిక్డ్, చైల్డ్ వాజ్ క్లిక్డ్ అండ్ పేరెంట్ వాజ్ క్లిక్డ్ అని బాటమ్ నుంచి టాప్కి వెళ్ళిపోయింది. ఓకేనా, బట్ క్యాప్చర్ అనేది ఏమైంది, టాప్ నుంచి బాటమ్కి వచ్చింది. సో దీన్ని కూడా మనకి ఇలా స్టాప్ ప్రాపగేషన్ అని చెప్పేసి యూజ్ చేసేసుకుంటే సేమ్ కాన్సెప్ట్ అది కూడా ఆగిపోతుంది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది చూసారా, పేరెంట్ వాజ్ క్లిక్డ్ అని టాప్ నుంచి వస్తుంది. ఓకేనా, చైల్డ్ వాజ్ క్లిక్డ్ అని నెక్స్ట్ అంటే టాప్ పేరెంట్ చైల్డ్ నెక్స్ట్ సబ్ చైల్డ్. బట్ ఇప్పుడు అదే క్యాప్చరింగ్ అంటే టాప్ టు బాటమ్ వస్తుంది. బట్ ఈ ఏదైతే ఈ ఈవెంట్ బబ్లింగ్ ఉందో బాటమ్ నుంచి టాప్కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఇది కూడా మనము బట్ ఓకే, మన అన్నీ సేమ్ మీద యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మనం టూ టైమ్స్ తీసుకోలేదు కాబట్టి, సో యా ఇక్కడ మనకి అవి ఎగ్జిక్యూషన్ అనేది సరిగ్గా అవ్వదు, బట్ దట్ ఈస్ ఫైన్. సో ఇదన్నమాట ఎగ్జాంపుల్. ఓకేనా, మనకి ఇలా క్యాప్చరింగ్ అనేది టాప్ టు బాటమ్ వస్తుంది, బబ్లింగ్ అనేది బాటమ్ నుంచి టాప్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, సో వీటితో పాటు మనకి నార్మల్గా ఈవెంట్ డెలిగేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ డెలిగేషన్ అనేది ఏంటి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి మల్టిపుల్ డ్యూస్ ఉన్నాయనుకోండి. సో మనకి ఇలా డ్యూస్ని సెలెక్ట్ చేసినప్పుడు ప్రతిదానికి యాడ్ ఈవెంట్ లిజనర్ అని చెప్పేసి రాయలేం కదా, అవునా. సో దానికోసమే ఈ డెలిగేషన్ అని చెప్పేసి వర్క్ అవుతుంది అనమాట. సో అది ఎలా ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూద్దాము. సో దాని ఎగ్జాంపుల్గా కూడా మనం చూద్దాము ఏంటి అని. సో దానికోసం వచ్చేసి మనకి ఇలా వద్దు, ఇది మనకి ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ కింద పనిచేయదు. సో నేను దీన్ని కామెంట్ చేస్తున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మల్టిపుల్ డ్యూస్ తీసుకుందాం ఒక కంటైనర్ కింద. ఓకే, సో యా ఇలా మేబీ ఓకే క్లాస్ ఓకే కంటైనర్ అని చెప్పి తీసేసుకొని, ఓకే మనకి డివ్ అని చెప్పి తీసుకుందాము. డివ్ ఇంటూ ఒక మేబీ వీ కెన్ టేక్ 12, యా మేబీ 12 తీసేసుకుందాము. ఓకేనా, ఇక్కడ మనకి 1, ఓకే సో ఇక్కడ 2, 3, ఓకే ఇలా 4 మనం అన్నీ ఫిల్ చేసేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 6, 5, 6, 7, 8, 9, 10, 11, ఓకే సో యా 12. ఓకేనా, సో మనకి ఏదైతే ఈ కంటైనర్ ఉందో, సో దీనికి మనము క్లాస్ అని ఉంది కదా, సో ఇక్కడ మనం అంతకుముందు ఐడి అని చెప్పి తీసేసుకొని
ఉండే. సో ఇది ఓకే, దీన్ని కామెంట్ చేద్దాం, మనకు అవసరం లేదు ఇప్పుడు. సో ఈ కంటైనర్ నుంచి ఇది క్లాస్ కాబట్టి కంటైనర్ నుంచి మనము అందులో ఉన్న చిల్డ్రన్స్ అన్నిటిని సెలెక్ట్ చేద్దాము, div అని చెప్పేసి. ఓకే, సో యా బ్యాక్గ్రౌండ్ కలర్ యూ కెన్ టేక్ లైక్ టొమాటో ఆర్ టొమాటో కూడా అవసరం లేదు మనకి, అసలు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇప్పుడు అవసరం లేదు. మనం జస్ట్ ఒక బార్డర్ యాడ్ చేద్దాము. ఓకే, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ బ్లాక్. ఓకే, సో యా అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే గ్రిడ్ యూజ్ చేద్దాం కంటైనర్కి. ఓకే, మనకి 4 ఓకే, ఇది కంటైనర్ లాగా వచ్చింది, సో మనం ప్రాపర్గా తీసుకోలేదు. కంటైనర్, ఓకే కంటైనర్. ఓకే యా ప్రాపర్గా మనం నేమింగ్ తీసుకోలేదు అన్నమాట, సో అది రీజన్. సో యా ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీనికి గ్రిడ్ యాడ్ చేద్దాం. ఓకేనా, డిస్ప్లే గ్రిడ్. ఓకే, సో మీకు గ్రిడ్ కనుక ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ దాని మీద వీడియో చేశాను, సో కార్డ్స్లో వదిలేస్తాను అనమాట, మీరు అక్కడ నుంచి చూసి నేర్చుకోండి వాట్ ఇస్ మీన్ బై గ్రిడ్ అండ్ ఆల్సో ఫ్లెక్స్ బాక్స్. ఆల్సో గ్రిడ్ రావాలి అంటే మనకి ఫస్ట్ ఫ్లెక్స్ బాక్స్ తెచ్చి ఉండాలి. ఓకేనా, సో యా ఇక్కడ మనకి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఓకే, వీ కెన్ టేక్ రిపీట్, మేబీ వీ కెన్ డూ 12 కదా, సో 12 అంటే 3 times 4 పెట్టి చెప్పేద్దాము. ఓకే, వీ కెన్ టేక్ 100 pixels. యా వీ కెన్ టేక్ మేబీ 200 pixels. ఎస్, ఓకే, సో అలానే హైట్ కూడా యాడ్ చేద్దాం, మరీ చిన్నగా ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఓకే, సో అలానే దీనికి కూడా రిపీట్, దీనికి కూడా 4 ఉన్నాయి, 4. ఓకే, ఒక 100 pixels. ఎప్, ఓకే, దట్ ఈస్ ఫైన్, మనకి ఇలా వచ్చింది అవునా. సో ఇక్కడ ఇది కొద్దిగా మరీ 100 ఇలా వద్దులే కానీ వీ కెన్ టేక్ మేబీ 50 అండ్ హియర్ వీ కెన్ టేక్ అప్ టు 150. ఓకే యా దట్ ఈస్ ఫైన్. సో ఇప్పుడు మనం దీన్ని సెంటర్లోకి పెడదాము విత్ టెక్స్ట్, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఓకే, మనకి సెంటర్లో అయిపోయింది. ఓకేనా, మనం గ్యాప్ కూడా యాడ్ చేద్దాము. గ్యాప్ అయితే అన్నిటికీ స్పేస్ వస్తుంది అనమాట. మేబీ వీ కెన్ యాడ్ 10 pixels. ఓకే, సో యా ఈవెన్ వీ కెన్ యాడ్ సమ్ మార్జిన్ టాప్, ఎందుకంటే మార్జిన్ టాప్ పైన అటాచ్ అవుతుంది అనమాట, అందుకే. సో ఓకే యా దిస్ ఈజ్ ఫైన్. ఓకే, మనకి ఇలా 12 div ఎలిమెంట్స్ వచ్చాయన్నమాట. ఓకేనా, సో మనం ఇలా నేను ఏం చేస్తానంటే ఇలా నేను క్లిక్ చేసిన ప్రతిసారి, ఓకే వీ కెన్ టేక్ కర్సర్ పాయింటర్. ఓకే, సో నేను ఇలా క్లిక్ చేసిన ప్రతిసారి నాకు ఇవి సెలెక్ట్ కావాలి. సో సెలెక్ట్ కావాలంటే మనం ఏం చేయాలి, ప్రతి దానికి ఐడి రాసేసుకొని లేదా క్లాస్ రాసేసుకొని గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆర్ గెట్ ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే క్లాస్ రాసేసుకొని గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్ అని చెప్పేసి అలా రాసుకునే పద్ధతి ఒకటి. బట్ అన్నిటికీ మనం డివ్సే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నిటికీ డివే ఉన్నాయి అవునా. సో నేను అన్ని డివ్స్ తీసేసుకొని నేను ఇక్కడ యాడ్ ఈవెంట్ లిజనర్ ఆన్ క్లిక్ అని చెప్పేసి రాస్తే అది మనకి మళ్ళీ ఈవెంట్ బబ్లింగ్ లేదా క్యాప్చరింగ్ అయితే అవ్వదు, ఎందుకంటే మనం అది ట్రూ అని పెడితేనే వస్తాయి అన్నమాట. ఓకేనా, సో అలా మనకి ఈవెంట్ బబ్లింగ్ అయితే పక్కా అవుతుంది. సో ఇక్కడ మనకి ఈవెంట్ బబ్లింగ్ అవ్వకుండా ఉండడానికే మనకి ఈ ఈవెంట్ డెలిగేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఏదైతే పేరెంట్ ఉందో సో ఈ పేరెంట్ని తీసేసుకొని ఆర్ వీ కెన్ టేక్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లాస్ వీ కెన్ టేక్ ఐడి, అనదర్ ఐడి. ఓకేనా, సో వీ కెన్ టేక్ లైక్ అ పేరెంట్. సో దీన్ని మనము ఇప్పుడు జావా స్క్రిప్ట్లో సెలెక్ట్ చేద్దాం అనమాట. సో నాకు క్లాస్లో వర్క్ చేయడం అలా అంటే అనిపించదు. సో ఐడి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, అందుకే నేను ఐడి మీద ఇలా ఐడి తీసేసుకొని ఇక్కడ మనం వర్క్ చేద్దాం అనమాట. ఆర్ ఇక్కడ కిందికి వచ్చేద్దాము. ఓకేనా, సో ఇక్కడ నేను రాసేస్తున్నా ఈవెంట్ డెలిగేషన్. ఓకే, సో ఇక్కడ ఇది వచ్చేసి ఈవెంట్ బబ్లింగ్. ఓకే, సో ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఈవెంట్ క్యాప్చరింగ్. ఓకే, సో అది మ్యాటర్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈవెంట్ డెలిగేషన్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఏదైతే మనము ఈ ఇక్కడ పేరెంట్ ఉందో ఐడి తోటి మనకి పేరెంట్ అని ఉంది, దీన్ని మాత్రమే తెచ్చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో దీన్ని మాత్రమే తెచ్చేసుకొని వర్క్ చేస్తాము. అది ఎలా అంటే ఓకే కాన్స్ట్ పేరెంట్ యాస్టిస్ ఓకే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి తీసేసుకొని సో ఈ ఐడిని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాము.
సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఇక్కడ పేరెంట్ అని ఎందుకు ఎర్రర్ వస్తుందంటే మనం ఆల్రెడీ పైన ఇక్కడ తెచ్చేసుకున్నాం కాబట్టి ఓకేనా. ఇవి నేను కామెంట్ చేస్తున్నా. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఇక్కడ మనం పేరెంట్ తీసేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు ఓకేనా, పేరెంట్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ అంటే ఒక క్లిక్ ఈవెంట్ ఓన్లీ పేరెంట్కి మాత్రమే తీసేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది రన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఈవెంట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం కదా. ఓకేనా. సో ఇలా మనము ఈవెంట్ వచ్చినప్పుడు ఓకేనా మనం ఏం చేయొచ్చు అంటే మనకి ఒక టార్గెట్ అని ఉంటుందన్నమాట. ఓకేనా, కాన్స్ టార్గెట్ అని చెప్పేసి వస్తుంది. ఈవెంట్లో మనకి టార్గెట్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే మనము ఏ చిల్డ్రన్ మీద క్లిక్ చేసామని చెప్పేసి ఉంటుందన్నమాట. మీకు కావాలంటే నేను ఇది కన్సోల్ లాక్ చేసి చూపిస్తాను. ఓకేనా, అంటే మనము దేని మీద క్లిక్ చేస్తున్నాం అంటే ఏ డివిజన్ మీద క్లిక్ చేస్తున్నాం అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను దీని మీద సరే నేను 8 మీద క్లిక్ చేస్తున్నా. సో చూసారా మనకి 8th డివిజన్ వచ్చింది. అవునా, అంటే ఇది టార్గెట్. మనకి ఏమవుతుందండి ఇక్కడ మనకి ఏదైతే పేరెంట్ ఉందో ఓకే, ఏదైతే ఇది పేరెంట్ ఉందో దీని లోపల మనకి చిల్డ్రన్స్ ఉన్నాయి కదా, చిల్డ్రన్స్ని దేని మీద క్లిక్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది ఇలా టార్గెట్ అని చెప్పేసి మనము యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం 4th మీద క్లిక్ చేస్తాం. అవునా, ఇప్పుడు నేను 6 మీద క్లిక్ చేస్తున్నా. సో చూసారా మనకి 6th డివ్ వచ్చింది. సో ఇలా మనకి ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇలా కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ ఆల్ ది డివిజన్స్, సో వీ కెన్ జస్ట్ రైట్ వీ కెన్ జస్ట్ టేక్ ది ఐడి ఆఫ్ పేరెంట్. ఇలా ఐడి తీసేసుకొని పేరెంట్కి ఏదైతే డివిజన్ ఉందో సో దానిలో ఉన్న ఇలా టార్గెట్ని మనం తీసేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీనికి సెలెక్ట్ చేసిన అంటే మనం ఇలా క్లిక్ చేసిన ప్రతిసారి సెలెక్ట్ చేసేలాగా ఒక మెథడ్ అంటే ఇంకొక ఫంక్షన్ రాసుకుందాము. ఓకేనా. సో అది ఎలా అంటే ఇక్కడ రాసేసి దాన్ని పాస్ చేద్దాం అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఓకే ఐ కెన్ టేక్ హైలైట్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసుకుందాము. ఇది ఏం చేస్తుందంటే ఈ ఏదైతే డివిజన్ ఉందో ఆ డివిజన్ని హైలైట్ చేస్తాను అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ డివిజన్ D1 వస్తాయి, D1 చెప్పేసి వస్తాయి కదా, దానికి అప్లై చేద్దాం. ఓకేనా. ఇఫ్ ఇక్కడ కండిషన్ చెక్ చేద్దాం, ఈ డివిజన్కి స్టైల్స్ లేకపోతే ఓకే స్టైల్ డాట్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ నో స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏం చేయవచ్చు అంటే దీనికి సేమ్ అప్లై చేయవచ్చు. ఓకేనా, ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై చేయవచ్చు అన్నమాట. ఓకేనా. సో యా ఇలా ఈక్వల్ టు మేబీ వీ కెన్ అప్లై రెడ్ కలర్, దట్ ఈస్ ఫైన్. ఓకే, సో ఇది మనం ఏం చేయవచ్చు అంటే దీన్ని ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ఏదైతే యాడ్ ఈవెంట్ లిజనర్ ఉందో ఇందులో కాల్ చేసి ఈ టార్గెట్ని దీనికి పాస్ చేద్దాం. ఇదే టార్గెట్ మనకి ఏదైతే డివ్ వస్తుందో దానికే. ఓకేనా. సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన ప్రతిసారి సో చూసారా మనకి రెడ్ కలర్లో వచ్చేసింది. అంటే మనం ఓన్లీ దీనికే అంటే ఒక చిల్డ్రన్కి మాత్రమే మనము క్లిక్ చేసాము. ఓకే, ఈవెన్ నేను ఇప్పుడు లాస్ట్ చిల్డ్రన్ క్లిక్ చేశాను అనుకోండి, దానిపైన ఉన్న దానికి ఏం రావట్లేదు కదా, ఓన్లీ అది మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఎగ్జాంపుల్ ఆఫ్ డెలిగేషన్, ఈవెంట్ డెలిగేషన్ అంటారు. సో మనకి ఇలా ఏ సెలెక్ట్ చేసినా మనకి ఏం రన్ అవ్వదన్నమాట, అంటే ఈ బబ్లింగ్ అనేది అవ్వదన్నమాట. ఓకేనా. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ డెలిగేషన్ అంటారు అన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఈవెంట్స్ అలానే జావాస్క్రిప్ట్లో ఉండే ఇవి ఈవెంట్ బబ్లింగ్ అండ్ క్యాప్చరింగ్ ప్లస్ డెలిగేషన్. సో యా, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకా దేని మీద అన్నా అంటే డీటెయిల్గా వీడియో కావాలన్నా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. నేను వీడియో చేస్తాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యా, టేక్ కేర్, బాయ్.